నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ జీఎస్టీ బిల్లుల కేసు కీలక మలుపు తిరిగింది. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. నిందితులు జీఎస్టీ నెంబర్ ఉన్న వ్యక్తుల మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మార్చి వ్యవహారం నడిపినట్లు అధికారులు తెలిపారు. సెలవులో ఉన్న ఉద్యోగిని పిలిచి జీఎస్టీ అధికారులు విచారిస్తున్నారు. 283 కోట్ల జీఎస్టీ ఎగవేతకు నిందితులు స్కెచ్ గీసినట్లు వెలుగులోకి వచ్చింది. जो कि इन्हें आविष्कार होना మీరు ఇంత పేరు అడిగింది కదా ఇన్వాల్వ్మెంట్. ఓకే ఓకే నేను వేరే పనిలో ఉన్నా సార్ డిప్యూటీ కమిషనర్ బాలాజీ గారు, ఇంతకుముందు ఆ లోపలికి వెళ్ళిన సార్ జాయింట్ కమిషనర్ వేణుగోపాల్ సార్, కరీంనగర్ డివిజన్. కర్ణాటక డివిజన్ రవికుమార్ గారు, వేణుగోపాల్. ఫ్రాడ్ విషయం లోపల కొద్దిగా ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అధికారుల బృందం కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ప్రైమ్ ఆఫీసీలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డీలర్లకు కొంత ఇన్పుట్ ట్యాక్స్ అనేది అది ఎంత మొత్తం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రావడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక పర్సన్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని రేపు పొద్దున్న కమిషనర్ ఆఫీస్లో అపేర్ కమ్మని చెప్తున్నాము. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఫ్రాడ్ విషయంలో హయ్యర్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మీద డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యం లోపల ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యం లోపల హైదరాబాద్ పేర్లో వస్తుంది కమిషనర్ గారి ఆదేశాల మీద రాయండి. అడిషనల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాల మీద ఒక అధికారుల బృందం హైదరాబాద్ రావడం జరిగింది. దాంతోపాటు లోకల్లో కూడా జాయింట్ కమిషనర్ గారు, ఇక్కడ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యం లోపల ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం తీసుకొచ్చేసి మామూలుగా మొత్తం రికార్డు స్టేట్మెంట్ చేసినాము. ఎంతమంది పాస్ అయింది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రేపు పొద్దున హైదరాబాద్లో ఆఫీస్ లోపల వాళ్ళ అపేర్ కమ్మని చెప్పి వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పర్సన్స్తో అండర్టేకింగ్ తీసుకొని హైదరాబాద్లో అపేర్ కమ్మని చెప్తాం. పేరు డిస్క్లోజ్ అట్లా చేస్తే మనం తప్పైతే మన ప్రాబ్లం అవుతుంది. ఆఫీసర్ల పేరు చెప్పరా సార్? ఆఫీసర్ల పేర్లే అవసరం లేదు, కంపల్సరీ సార్. బాలాజీ గారు డిప్యూటీ కమిషనర్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ పేర్లు. వేణుగోపాల్ సార్ ఎక్కడ సార్? హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అంతా వేణుగోపాల్ సార్. వేణుగోపాల్ సార్ అందరి పేరు అసలు వేణుగోపాల్ సార్ డిప్యూటీ కమిషనర్ గారు, బాలాజీ గారు డిప్యూటీ కమిషనర్, దేవేందర్ అసిస్టెంట్ కమిషనర్, తిరుపతి అసిస్టెంట్ కమిషనర్. హైదరాబాద్ నుంచి అది అంటే ఒక బృందం పంపేయడం జరిగింది. లోకల్ జాయింట్ కమిషనర్ గారు కూడా రవికుమార్, కరీంనగర్ జాయింట్ లోకల్ జాయింట్ కమిషనర్ రవికుమార్ గారు కరీంనగర్ డివిజన్, లోకల్ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ గారు. పోలీస్ సహకారంతో లోకల్ డిఎస్పీ గారికి, లోకల్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని వాళ్ళ ప్రిమైసెస్ తర్వాత వాళ్ళ ఆఫీస్ అన్ని వెరిఫై చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సుమారు మీరు ఎంత జరిగింది అనుకుంటారు సార్? సుమారు చెప్పలేమండి, అది మనం ఇన్వెస్టిగేషన్ ఏదున్నా కూడా రిజల్ట్ ఏమున్నా కూడా ఫర్దర్ తర్వాత కమిషనర్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ రివ్యూ